రెడ్డి ఏదైతే అంశాల మీద మాట్లాడుతున్నాడో అవి చాలా వరకు అయితే వివాదాస్పదంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళని కనీసం పట్టించుకోకుండా వాళ్ళ ఆటోలు తలగబెట్టుకున్నా, వాళ్ళ భౌతికంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నా కూడా వాళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టుబడినట్టు సీఎం రేవంత్ రెడ్డి వివరించుకుంటూ, మరోపక్క వాళ్ళు ఇప్పటికే వాళ్ళు కడుపు మండి ఏడుస్తుంటే ఈరోజు వాళ్ళను మరో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆటో డ్రైవర్లు ఏదైతే రింగ్ రోడ్డు లోపల నడపద్దు, కేవలం రింగ్ రోడ్ అవతల వైపే నడపాలి, లోపల రానిచ్చే పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండవంటే అయితే వాళ్లకు హెచ్చరించినట్టయితే మనకు మొన్న జరిగినటువంటి సభలో పూర్తిగా అర్థమైంది. అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆటో డ్రైవర్ల మీద చిన్న చూపు చూస్తున్నాడో, మనకు వివక్షత చూపిస్తున్నాడో అర్థమైన పరిస్థితి. మొత్తానికైతే ఆటో డ్రైవర్లు మా జీవనం కొనసాగుతలేదు, మేము మా కడుపు మండుతుంది, మాకు తిండి కూడా రావట్లేదు, మేము అప్పుల పాలవుతున్నాం అని చచ్చిపోతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అలాంటి మాట్లాడడం పట్లనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు తీవ్ర మొత్తంలో మండిపడుతున్నారు. ఇక మరో అంశం చూసుకుంటే ఏదైతే నిన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో చాలా వరకు అయితే మనం గతంలో ఏదైతే ఉద్యమ సభలు పెట్టుకున్నప్పుడు ఆ రోజు తెలంగాణ పాటలు, గద్దరన్న పాటలు పాడుకుంటూ మనం చాలా మొత్తంలో ఉద్యమాలు చేసినాం. కానీ ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఏదైతే సభ ఉన్నదో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన విజయోత్సవాలు నడుపుకుంటున్నారో దానివల్ల ప్రజలు కూడా చాలా వరకు అయితే ఇక ఏదైతే ఆశల మీద నీళ్ళు చల్లినట్టయితే ఈ ప్రభుత్వం అయితే నిర్వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయోత్సవ సభలో చాలా వరకు కూడా సినిమాకు సంబంధించిన పాటలు చాలా వరకు అయితే ప్రదర్శించడం పట్లనైతే చాలా వరకు వ్యతిరేకత సంతరించుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉద్యమకాలకు సంబంధించిన పాటలు మొత్తం పక్కన పెట్టి కంప్లీట్గా ఏదైతే ఉమ్మడి పాలన ఉన్నప్పుడు సినిమా రంగాల పాటలు ఏవైతున్నాయో అందులో వాటిని ప్రదర్శించడం, వాటిని వాడించడం, ఆంధ్ర సింగర్స్ తోటి వాడించడం పట్లనైతే ఇక ఉద్యమకాలు చాలా మొత్తంలో ఆవేశానికి, ఆగ్రహానికి లోనవుతున్నారని చెప్పుకోవచ్చు. దీని పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆయన గుండెల మీద చేసుకొని ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ కోసం ఇలాంటి పాటలు చాలా పాటలు ఉన్నాయి, మనం వాడుకున్నాం. ఆ రోజు తెలంగాణ కోసం గద్దరు వాడిన పాటలు కావచ్చు, ఇంకా చాలామంది ఉద్యమకారులు ఆ రోజు పాటలు వాడిన పాటలన్నీ పక్కన పెట్టి కేవలం సినిమా పాటలు అదైతే అది ఆంధ్రకు సంబంధించి సింగర్స్ తోటి పాటించడం పట్లనైతే చాలా వరకు అయితే ఏదైతే మండిపడుతున్నట్టు అర్థమవుతుంది. మరో పక్కన చూసుకుంటే ఇక మూసినది ఏమవుతుందో దాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం, ఎవరు అడ్డుపడినా కూడా దాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్తున్నాడు. అంటే మూసి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఈరోజు మరొకసారి ఉద్యమం చేసే దిశగా అడుగులేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక మొత్తానికి ముందు అన్ని అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే వైఆర్టీకి సంబంధించి ఏదైతే మేము గతం నుంచి కూడా విద్యార్థుల పక్షాన పోరాడినాం, రైతుల పక్షాన మేము గొంతుగైనాం, అదేవిధంగా ప్రతి అంశంలో ప్రతి సామాజిక వర్గం తరఫున మా వైఆర్టీవీ ముందుంది. ఖచ్చితంగా మీ ఆదరాభిమానాలు మా మీద ఉండాలని మేము కోరుకుంటూ, ఏదైతే వైఆర్టీవీ అయితే ఇప్పుడు కొద్ది ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు మీరు చూడవచ్చు. కంప్లీట్గా మీరైతే ఒకవేళ మీ వంతు సహకారాలు అందాలంటే ఈ 9908572666 అనే నెంబర్కి ఫోన్పే చేయగలరని మా వైఆర్టీవీ తరపున అయితే కోరుతున్నాం.